హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా అండి? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నేనైతే ఎగ్స్ కర్రీ చేశానండి మునక్కాడలతోటి. అలాగే దానిలో నేను పొటాటో కూడా వేశానండి. పొటాటో, టమాటో కూడా వేశాను. కోడిగుడ్ల కూరలో మునక్కాడలు వేసుకోవడం మామూలే, కానీ బంగాళాదుంప వేయడం ఏంటి అనుకుంటున్నారా అండి? బంగాళాదుంపలు కూడా వేసుకోవచ్చండి. మునక్కాడలో బాగుంటుంది టేస్ట్. మనకి ఆ టేస్ట్ ఈ టేస్ట్ కూడా కలిసి మనకి ఎగ్స్తో పాటు చాలా బాగుంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేశానో అలా దానికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం. ఎగ్స్, అలాగే పొటాటో, మునక్కాడలు, ఆనియన్స్ మెయిన్ కదండి, చిల్లీస్, అలాగే టమాటో. నేను నిమ్మకాయ వేస్తానండి ఈ కూరలో లాస్ట్లో, అందుకని నిమ్మకాయ కూడా చూపిస్తున్నాను. ఇకపోతే ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నానండి. అది బాగా వేడెక్కిన తర్వాత నూనె పోసాను. బాగా వేడైపోయిందండి, అందుకని పొగలు వచ్చేస్తున్నాయి. అందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి నూనెలోను. ఇలా కొంచెం కొంచెంగా దోరగా వేయించుకోవాలండి ఎగ్స్. ఇలా గుడ్లు అయితే ఈ రోజుల్లోనూ ఏంటో కానండి అస్సలు బాగోట్లేదు. చిన్న చిన్న పెచ్చుల్లాగా ఊడిపోతున్నాయి. అవి వండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలా జాగ్రత్తగా ముక్కలు అవ్వకుండా వేయించుకోవాలి. అలాగే కూరలో కూడా వేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలండి. తర్వాత అయితే ఆ నూనెలో ఉల్లిపాయలు కూడా వేసేసుకుని వేగించేసుకుంటున్నాను, కొంచెం పసుపు వేసుకొని. ఈ ఉల్లిపాయలు కూడా దోరగా వేయించేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా మగ్గితేనే కూర టేస్ట్ అండి. ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మనం ఉన్న కూరగాయలను కూడా వేసేస్తే వాటితో పాటు ఇవి కూడా వేగవు. ఇవన్నీ గుడ్లు పక్కన పెట్టుకున్నాను. ఉప్పు వేసుకుంటే ఫస్ట్ మనం ఉల్లిపాయల్లోనూ బాగా మగ్గిపోతాయండి, త్వరగాను వేగిపోతాయి. అందుకనే ఉప్పు వేసాను. ఉప్పు వేసుకుని ఇలా మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయలు వేయించేటప్పుడు, అలాగే కూరగాయలు వేయించేటప్పుడు మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అనేసి నేను టమాటా ముక్కలు కూడా వేసేసుకొని అవి కూడా మగ్గించేసుకుంటాను. ఇలా మగ్గించుకోవాలండి బాగా దోరగాను. మూత పెట్టుకుంటేనే మనకి త్వరగా మగ్గిపోతాయండి కష్టం లేకుండా. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. ఆ తర్వాత అయితే ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ ములక్కాయలు కూడా మగ్గిన తర్వాత బాగానే ఏమి మగ్గిపోక్కర్లేదులేండి. ములక్కాయలు వేసిన వెంటనే కూడా ఇలా పొటాటో కూడా వేసేసుకోవచ్చు. ఈ పొటాటో, మునక్కాడలు కూడా మనం బాగా మిక్స్ చేసుకొని తిప్పుకోవాలండి బాగా. ఇలా మనం ఈ మూడింటి కాంబినేషన్లో కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎగ్స్ తీసేసి మామూలుగా కూడా ఈ రెండింటితో వండుకోవచ్చు. ములక్కాడ అలాగే బంగాళాదుంపతోటి ఎగ్స్ తినని వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే టమాటా కూడా వేస్తున్నాం కదా. ఇలా ఇవన్నీ మగ్గించుకోవాలండి బాగా. మగ్గిపోయాయండి ఇవి కూడా మొత్తం. ఆనియన్స్తో పాటు కూరగాయలు కూడా మగ్గిపోయినాయి అనేసి కారం వేసేస్తున్నానండి తగినంత. కారం కూడా ఈ ముక్కలు, కూరగాయ ముక్కలతో పాటు చక్కగా వేగేలాగా అయితే కలుపుకోవాలండి. కొంతమంది అయితే కారం వేసిన వెంటనే నీళ్లు పోసేస్తారు. అలా కాకుండా ఇలా కొద్దిసేపు ఇలా మగ్గించుకుంటే కారాన్ని కూడా బాగుంటుందండి. ఒక్క 5-6 సెకండ్లు. ఆ తర్వాత అయితే నీళ్లు పోసేసుకుందాము తగినన్ని. నీళ్లు పోసేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మనం ఈ కూరగాయ ముక్కలన్నీ నీటిలో మునిగే వరకు కూడా ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం కూర ఉడికించుకోవాలి. లాస్ట్కి వచ్చేవరకు అయితే సిమ్లో పెట్టుకోవాలండి. మొదట్లో అయితే కూరలో మగ్గించుకునేటప్పుడు తప్ప మిగతా టైంలో అయితే హైలో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి కూర అయితే సగం ఉడికిన తర్వాత నేను ఎగ్స్ వేస్తున్నానండి. ఎందుకంటే ఇవి వేయించుకున్నాం కదండి, ముందే వేసేస్తే అవి ఎలాగో ఏగుంటాయి పొరలు పొరలాగా, వాటిలోకి నీరులాగా వెళ్ళిపోయి బాగోదండి కూర. ఎగ్స్ బాగోవు తినడానికి. అందుకని సగం ఉడికిన తర్వాత ఇంకా సేపట్లో స్టవ్ ఆఫ్ చేసేస్తామనగా ఈ ఎగ్స్ కూడా వేసేసుకుంటే బాగుంటుందండి. ఇవి ఎగ్స్ని తిప్పకుండా కొంచెం కొంచెంగా అలా ములిగే వరకు అయితే మనం సరి చేసుకుని ఎగ్స్ని మూత పెట్టేసుకుందాము. ఇలా ఉడుకుతాయండి కాసేపట్లో. ఈ లోపైతే నేను నిమ్మకాయ వేసుకుంటానని చెప్పాను కదండి. మాకు నిమ్మకాయలేనండి. ఈ సమ్మర్లో వచ్చేసి నిమ్మకాయలు కూరల్లో చింతపండుకు బదులు అయితే మేము నిమ్మకాయ వేసుకుంటామండి.
ఈ సమ్మర్ సీజన్లో మనకి ఒంటికి చలువ చేయాలంటే చింతపండులు నిమ్మకాయలే కదండి వాడాలి. మేము ఇక చింతపండు వేసుకోమండి. కొన్ని పప్పులు అలాంటి వాటిల్లో తప్పించి ఇలాంటి కూరల్లో అయితే నిమ్మకాయ యూస్ చేస్తాము. మాకు నిమ్మకాయలు దొరుకుతాయి. ఈ నిమ్మరసాన్ని కూడా మనం దగ్గర పడిపోయింది కూరలోనూ వేసేసాను. ఈ నిమ్మరసం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని అయితే మనం ఉడికించుకోవాలండి. ఇలా ఎక్కువగా తిప్పేస్తే గుడ్లన్నీ చితికిపోతాయి అనేసి ఇలా స్లోగా తిప్పుతున్నానండి. మరి ఎందుకంటే ఎగ్స్ ఏమీ బాగుండట్లేదండి. అందుకని ఇలాగా చాలా జాగ్రత్తగా వండవలసి వస్తుంది. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే అలా ఉంచుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. కూర అయితే రెడీ అయిపోద్ది మనకి. ఇలా మునక్కాడలో మనం బంగాళదుంప కూడా వేసుకుని వండుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా బాగా పులుసు కాకుండా బాగా గ్రేవీలా కాకుండా అటు ఇటుగా జ్యూసీగా బాగుంటుందండి కూర. మనకి అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.